పెద్దలు శ్రీ పిఎస్ రామన్ గారికి, జల్లి విద్యాధర్ గారికి, రాధాకృష్ణ గారికి, విజయలక్ష్మి పండిట్ గారికి, అందరికీ పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కవితా శీర్షిక సహస్రకిరణ సంజాత విజయకుమార, సహస్రకిరణ సంజాత విజయకుమార. పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకారార్థం ఇదం శరీరం అన్న ఆర్యోక్తికి మూర్తీభవించిన రూపసి అమృత మనస్వి, నిరంతర సేవా తత్పరతకు నిలువెత్తు యశస్వి, అద్భుత తేజస్వి. ఎందరెందరో ఆకలి తీర్చిన మానవతా మూర్తి, ఎన్నెన్నో చీకటి జీవితాల్లో వెలుగులు పోయించిన వితరణ మూర్తి, వ్యధాభరిత బ్రతుకు మోడుల్ని చిగురించిన నిత్య చైతన్య స్ఫూర్తి, కోట్లాది సంపద తృణప్రాయంగా దానం చేసిన నిష్కామ యోగి శ్రీ విజయ్ కుమార్. పరోపకారం అంటే ఒక కన్నీటి తడిని అప్పున చేర్చుకోవడమే, ఒక కన్నీటి తడిని అప్పున చేర్చుకోవడమే, గుండె వేదనకు గుండె భాషలో మాట్లాడటమే, గుండె లోతుల్లోకి కొన్ని ప్రేమ విత్తుల్ని నాటుకుంటూ పోవడమే. ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతుల కన్నా, కరచాలనం చేసే వేళ్ల కన్నా కన్నీరు తుడిచే ఒక్క వేలు కన్నా. మందిరాల్లోనో మసీదుల్లోనో దేవుడు లేడు, మందిరాల్లోనో మసీదుల్లోనో దేవుడు లేడు. విజయ్ కుమార్ గారి వంటి దానగుణ హృదయాల్లో కొలువై ఉన్నాడు. అటువంటి వితరణశీలుల గుండె గుడిలో నెలవై ఉన్నాడు. భరోసానిచ్చే ఆయన నోటి మాట చాలు, భరోసానిచ్చే ఆయన నోటి మాట చాలు. చీకట్లు క్రమిన జీవితాల్లో వృషస్సులు కురిపించాయి, గుబులు రేగిన గుండెల్లో గులాబీలు పోయించాయి. జీవన సహచరి శ్రీమతి కృష్ణకుమారి గారి ఎడబాటు, మీ అనురాగ జీవన పయనంలో పిడుగుపాటు. అర్ధాంగి కోసం అవని నుండి దివికేగిన మీ ప్రస్థానం, ఆత్మీయుల గుండెల్లో తీరని శోకం. ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎన్ని గుండెల్ని గెలిచామన్నది ముఖ్యం. ఎవరికి ఎవరో తెలియని ఈ జీవన పయనంలో మనదన్నది ఏదీ లేదు, మనదనుకున్నది ఏదీ వెంట రాదు. వెన్నంటి వచ్చేది, ఎప్పటికీ నిలిచేది ఒక్క సేవాధర్మం మాత్రమే, ఒక్క పరోపకారం మాత్రమే. కలిసిన బంధాలు మరణంతో ముగిసిపోవు, చేసిన దానాలు మృత్యుపత్రంతో చెరిగిపోవు. భూమి నుండి దివికేకి ప్రవతారగా నిలిచారు, సహస్రకిరణ సంజాతుడివై వెలుగులు పంచుతున్నావు. మీ జీవనం ప్రాతస్మరణీయం, మీ సేవలు చిరస్మరణీయం, మీ స్ఫూర్తి అజరామరం, మీ కీర్తి ఆచంద్ర తరాక్కం. ధన్యవాదాలు.